సిడౌన్ కూర్చోండి. పిల్లలు, నిన్న లెసన్ ఎంతవరకు చెప్పుకున్నాం? సార్, ఈరోజు లెసన్ కాకుండా రేపు ఆగస్టు 15 కదా, దాని గురించి ఏదైనా చెప్పండి సార్. సరేరా, ఈరోజు మాత్రం మీకు లెసన్ ఏం చెప్పను. రేపు ఆగస్టు 15 గురించి చెప్పమంటున్నారు కదా, దాని గురించి మీకు వివరంగా తెలియపరుస్తా. ఓకేనా? అరే జస్వంత్, ఆగస్టు 15 గురించి చెప్పు, అసలు ఏమిటో. ఆగస్టు 15 అంటే ఏముంది సార్? జెండా ఎగరేస్తారు, చాక్లెట్లు పంచుతారు, ఇంటికి వెళ్ళిపోతారు. అరే అది కాదురా. అరే, మీలో ఎవరైనా చెప్తారా ఆగస్టు 15 గురించి? ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ? ఏరా, ఎవరైనా చెప్పండి, భయపడకుండా చెప్పండి. అరే, అసలు ఆగస్టు 15 అంటే వందల సంవత్సరాల బ్రిటిష్ వారి గుత్తాధిపత్యం, క్రూరమైన పాలన మరియు దోపిడీకి వ్యతిరేకంగా భారతీయులు సాగించిన తిరుగులేని సమరమే మన స్వాతంత్ర పోరాటం. మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎందరో యోధుల రక్తతర్పణం, అమూల్యమైన ప్రాణ త్యాగాల పునాదులపై ఈ స్వేచ్ఛ నిలిచింది. గాంధీజీ నడిపిన అహింస, సత్యాగ్రహం, శాసనోల్లంఘన మరియు క్విట్ ఇండియా ఉద్యమాల తెల్లదొరల సామ్రాజ్య పునాదులను తీవ్రంగా ప్రకంపించేలా చేశాయి. నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అని గర్జించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా బ్రిటిష్ పాలనపై నేరుగా సైనిక దాడికి దిగి వారి గుండెల్లో భయం పుట్టించారు. జాతి, మతం, ప్రాంతం మరియు కులాలకు అతీతంగా కోట్ల మంది భారతీయులు ఐక్యమై ఒకే గొంతుకుతో స్వేచ్ఛా నినాదం చేయటం తెల్లదొరలకు అతిపెద్ద నిర్బంధంగా మారింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి దాటాక బానిసత్వ సంఖ్యలు తెంచుకొని భారత మువ్వెన్నెల పతాకం ఎర్రకోటపై అత్యంత గర్వంగా రెపరెపలాడింది. మన హక్కు ఆగస్టు 15 కేవలం క్యాలెండర్లో ఒక తేదీ కాదు, అది స్వేచ్ఛ, స్వయం పాలన మరియు కోట్లాది భారతీయుల ఆత్మగౌరవానికి దక్కిన చారిత్రాత్మక విజయ సంకేతం. అరే, స్వాతంత్రం అంటే జెండా ఎగరేయటం, చాక్లెట్లు పంచడమే స్వాతంత్రం కాదురా. రోడ్డు మీద చెత్త వేయకపోవడం దేశభక్తి, మన చుట్టూ ఉన్న ఆడపిల్లలను గౌరవించడం దేశభక్తి, కులం మతం అని కొట్టుకోకుండా ఒకరికొకరు సాయం చేసుకోవటం దేశభక్తి, లంచం తీసుకోకపోవటం, కష్టపడి చదువుకుని ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించటమే స్వాతంత్ర్యం రా. థ్యాంక్ యూ సార్. జెండా పండుగ అంటే ఏంటో అనుకున్నాం, ఇప్పుడు మాకు ఆగస్టు 15 అంటే ఏంటో అర్థమైంది సార్. సార్, రేపు నుంచి మేము స్టూడెంట్స్ కాదు, దేశం కోసం ధర్మంగా భారతీయులుగా బతుకుతాం సార్. జై హింద్. దట్ ఈస్ స్పిరిట్. అరే, రేపు మీ అందరూ ఆగస్టు 15 కాబట్టి మీ అందరూ తలస్నానాలు చేసి జెండా వందనానికి తప్పనిసరిగా రావాలి. ఓకేనా?